ఇంట్లో 4 ఇంచులు 3 ఇంచులు 2 ఇంచులు. కృష్ణానదికి ఇటీవల వచ్చిన భారీ వరదలు రైతాంగానే కాకుండా విద్యార్థులను కూడా తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపుగా 11,50,000 క్యూసెక్ల వరద రావడంతో బ్యారేజీ దిగువన అవనిగడ్డ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 15 లంక గ్రామాల్లో పలు పంట పొలాలు, విలువైన గృహోపకరణాలతో పాటు విద్యార్థులు అపురూపంగా చూసుకునే పుస్తకాలు, యూనిఫామ్ కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో బడికి వెళ్లాలంటే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎలాగోలాగా పాఠశాలకు వెళ్లామంటే పుస్తకాలు కూడా లేవని, ఇంట్లో ఉన్న బుక్స్ మొత్తం కొట్టుకుపోయాయని చెబుతున్నారు. అరకు ఉన్నా అవి తడిసిపోయాయని లంక గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వందలాది మంది చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైన్త్ క్లాస్ చదువుతున్నాను. పులిగడ్డ, రేగులంక మా ఊరు. మా అమ్మగారు లెగలేరు, ఫుల్ షుగరు. మా నాన్నగారు రీసెంట్గా చనిపోయారు. నేను వేసుకుంటాక బట్టలు కూడా లేవు, చదువుకుంటాక బుక్స్ కూడా లేవు, తింటాక తిండి కూడా లేదు. దయచేసి మీరే ఏదైనా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు కృష్ణానది వరదలకు మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లోని దాదాపు 12 ప్రైమరీ, యూపీ పాఠశాలలు నీట మునిగాయి. ఆ పాఠశాల పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా వరద నీరు చొచ్చుకురావడంతో విద్యార్థుల పుస్తకాలు మునిగిపోవటమో కొట్టుకుపోవటమో జరుగుతుంది. ఇక మోపిదేవి మండలం కే కొత్తపాలెం, బొబ్బర్లంక పల్లెపాలెం, అవనిగడ్డ మండలం పులిగడ్డ, రేగులంక, పులిగడ్డ పల్లిపాలెం, దక్షిణ చిరువోలులంక, ఒడుగువారిపాలెం, అయ్యవారిపాలెం, మేడిలంక, దక్షిణ చిరువోలులంక ఎస్సీ కాలనీల పరిధిలోని పాఠశాలలో చదివే దాదాపు 200 మంది విద్యార్థుల పుస్తకాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరదల్లో తడిసిపోయిన సర్టిఫికేట్లు తెప్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కొట్టుకుపోయిన పుస్తకాలను తిరిగి విద్యార్థులకు ఎలా సమకూర్చాలో అర్థం కాక విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక అవనిగడ్డ మండలం రేగులంక గ్రామానికి చెందిన పవిత్ర అనే 9వ తరగతి విద్యార్థిని తన సెల్ఫీ వీడియో అందరినీ కదిలించింది. తన పుస్తకాలన్నీ పూర్తిగా తడిసిపోయాయని, యూనిఫామ్ కూడా వరదలో కొట్టుకుపోయిందంటూ గ్రామస్తుల సహకారంతో వీడియోలో చెప్పింది. పులిగడ్డ శివారు రేగులంక గ్రామానికి చెందిన పవిత్ర పుస్తకాలు, యూనిఫామ్, ఇంట్లోని సామాగ్రి మొత్తం కొట్టుకుపోగా ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. ఆమె తన పరిస్థితి చెబుతూ పెట్టిన వీడియోపై కొందరు స్పందించారు. పవిత్రకు సాయం చేసేందుకు ముందుకు వచ్చి ఆమెతో పాటు అత్యంత పేదరికంగా ఉన్న మరికొందరు విద్యార్థులకు కూడా సాయం అందించారు. ఇటీవల వచ్చినటువంటి వరదల్లో మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని కొంతమంది పుస్తకాలు, నోట్బుక్స్ మొత్తం కొట్టుకుపోవడం జరిగిందండి. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మా పాఠశాలకి రావాల్సినటువంటి నోట్ పుస్తకాలు ఇస్తే మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాబట్టి మా అందు దయవచ్చి ఎవరైనా దాతలు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో మహబూబ్